నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. మీరు చెప్పినటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏంజిల్ నెంబర్స్ ఏవైతే చెప్పారో వాటి మీద చాలామందికి అవగాహన పెరిగి నేమ్ కరెక్షన్లో కూడా మాకు ఈ నెంబర్స్ రిపీట్ అవ్వాలి అనేటువంటిది కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అండ్ లక్ నెంబర్స్ అయితే ఇవి అని, లేదంటే కొన్ని పేర్లని అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ చూసుకున్నా లేదంటే జనరల్గా చూసుకున్నా కూడా ఒక పేరులో ట్రిపుల్ ఏలు కానీ డబుల్ ఏలు కానీ లేదంటే యూలు కానీ సంథింగ్ అట్లా యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ నెంబర్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏంజిల్ నెంబర్స్ ఏం చెప్తుంది అనేది, అంటే ప్రకృతి వాళ్ళ చేత ఏం ఇండికేట్ చేస్తుంది అనేది సో ఈ న్యూమరాలజీ ద్వారానే తెలిసిందనమాట. అంటే ఏ విధంగా ఉండబోతుందని చాలామంది అడిగారండి. 8 అనే నెంబర్, సో 888 అనే నెంబర్ ఏంజిల్ నెంబర్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడైనా పార్క్లో కానీ టీవీలో కానీ లేదంటే ఎక్కడైనా బయట షోస్లో ఎక్కడ కనిపించినా లేదా హోర్డింగ్స్లో కనిపించినా దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అడిగారు. దానికి ఏం చెప్తారు? 888 ఎఫెక్ట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక నంబర్ వెంట పడుతుంటుంది. చాలామంది దాన్ని గమనించి ఉండరు. గమనించిన వాళ్ళకి ఈ 888 ఎఫెక్ట్ అనేది, అంటే 888 కాదు, ఏ నెంబర్ నాకు సరే రిపీటెడ్గా ఒక నంబర్ 111 కావచ్చు, 777 కావచ్చు, 99 కావచ్చు, దే ఆర్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. నేచర్ మీకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు లేదా శుభవార్తలు. మెయిన్గా ఈ 888 అంటే లాట్స్ ఆఫ్ మనీ, మీకు చాలా ధనం రాబోతుంది. అండ్ చాలామందికి ఈ 888 అనేది నాకు చెప్పిన వాళ్ళు పర్సనల్గా వచ్చి ఈ 888 కనబడడం మాకు చాలా హ్యాపీ. కనబడిన తర్వాత మాకు ఇలా అమౌంట్ వచ్చింది. ఒక ల్యాండ్ ఉంటుంది నాన్న, అది అమ్ముడే పోదు. ఈ 888 కనబడిన 1 వీక్ 10 డేస్కే వేరే వాడు సూట్ ఎత్తుకుని వస్తాడు, సార్ ఆ ల్యాండ్ మీదని తెలిసింది. వీడు అసలు ఆ ల్యాండ్ గురించి మర్చిపోయింటాడు. ఈ క్లయింట్ మనిషి కొని పెట్టేసి ఉంటాడు. రేటు 10 లక్షలు కొన్నాం అనుకోండి, ఒక 20-30 హ్యాపీ అనుకుంటే ఈ 888 ఎఫెక్ట్ వల్ల వేరే వాళ్ళు ఇతను అదృష్టం ఇవ్వాలి. సో అతనికి ఆ ల్యాండే కావాలి, వేరే ల్యాండ్ వద్దు. ఆ పార్టీ కూడా ₹1,00,00,000 ఇవ్వడం రెడీ అయిపోతారు. సో 10 ఎక్కడ, 20 ఎక్కడ, 30 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ. సో లేదండి నాకు ఇప్పుడు అమ్మాలి ఇంట్రెస్ట్ లేదండి సార్, 1.5 crores ఇస్తాం సార్, తీసేసుకోండి. సో 888 ఎఫెక్ట్ అలా ఉంటే చాలామంది అంటే 8 అంటే శని కదా, శని 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 అనమాట. 888 అంటే 24 అంటే 6 శుక్రుడు, అష్ట ఐశ్వర్యం. నువ్వు ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చెయ్యి, అక్కడ బ్యాలెన్స్ మాత్రం తగ్గనే తగ్గదు. ఎలా సార్ అంటే ఇవి ఎక్కడ నేచర్లో ఎక్కడెక్కడ కనిపిస్తాయి? అది మనకు సెల్ ఫోన్లో కావచ్చు. మెయిన్గా ఎక్కువ మంది ఇప్పుడు చూడండి, ఒక ఫోన్లో 888 రిపీట్ అయినప్పుడు తెలియకనే మన కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. కారు మీద మన ముందు కారు వెళ్తుంది, నేనైతే ఆల్మోస్ట్ రోజుకి బయట కార్లో వెళ్తే కనీసం 5 to 10 888 కార్లో ఉండబడతాయి నాకు. సో దిస్ ఇస్ ఎ సైన్స్ దట్ టెల్ దట్ యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఈ విషయాన్ని నేను ఎవరితో షేర్ చేసుకున్నానో వాళ్ళు కూడా అదే చెప్పారు, కరెక్ట్ సార్ ఇది అని. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ రీసెర్చ్ వర్క్. నాన్నగారు ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్ట్ చాలా డెవలప్ చేశారు. ఈ 888 ఎప్పుడు కనబడుతుందో గుడ్ న్యూస్ వెనకాల వస్తుంటాయి. అది వాల్ క్లాక్లో కావచ్చు, 888 అంటే మనం ఫోన్ చూసినప్పుడు ఫ్రీక్వెంట్గా టైమింగ్ 808 కానీ, మళ్ళీ అజంతా 10 అంటాడు ఆయన టైం. సో ఎవ్రీథింగ్ ఈజ్ సిగ్నిఫికెంట్ అనమాట. ఈ 8 వచ్చినప్పుడు వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది, నిజాయితీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఈజీ మనీ కోసం కాదు, నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తారు, నిజాయితీలోంచే డబ్బులు సంపాదిస్తారు. సో పైగా ఇది 2022. ఈ 2022లో ఏమంటే మొత్తం కూడితే మళ్ళా 6, ఈ 888 కూడితే కూడా 24 6. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా, నువ్వు కోరుకో, ఎంత అడిగితే ఈ 2022లో అంత తీసుకోవచ్చు. ఈ వీళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ బాగా ఖర్చు పెట్టుకుంటూ హ్యాపీగా ఉంటూ, అంటే పిసినార్థంగా దాచిపెట్టుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు 888 వాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 888 విల్ మేక్ హిమ్ ఏ బిగ్ పర్సన్. స్టైల్ లైఫ్, హ్యాపీ లైఫ్, లగ్జరియస్ లైఫ్ చూస్తే వాళ్ళలాగా ఒక్కరోజు బతికితే చాలు అనుకునే జనం అనుకుంటుంటారు అనమాట. ఏం లైఫ్ రా వాడిది అని. ఆ 888 ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కడికి పోయినా అడ్డంకులు పక్క వెళ్ళిపోతుంటాయి. ఓకే, పక్కన వాళ్ళు వీళ్ళకి వే ఇస్తారు. చాలామంది ఏమంటారు, 8 మా అబ్బాయి 8 పుట్టాడు సార్, నెల 8 మొత్తం కూడితే 2008 శనిలో పుట్టాడు సార్, 8 ఇన్ని 8 లేని సార్ అంట. 8లో పుట్లు అందరూ చక్రం తిప్పుతున్నారమ్మా. ఒక 8 వస్తేనే ఎంజీఆర్ 17 పుట్టాడని 8, రాజశేఖర రెడ్డి ఒక 8, బట్ ఆయన పేరులో మళ్ళీ 44 మళ్ళీ 8 ఉంది. సో 2 times 8 వాళ్ళు. 2 times 8 వస్తేనే 2 సార్లు ముఖ్యమంత్రి. 3 సార్లు 8 వస్తే వాళ్ళు ఏ రేంజ్లో ఉండాలి?
సో పాలిటిక్స్కి వెళ్తే చక్రం తిప్పేస్తారు. మాటకారులు వీళ్ళు, ఏటోళ్ళు. అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు చెప్తే ఎదుటి వాళ్ళు వినాల్సిందే. విన్నాక వాళ్ళు ఏంటబ్బా వీళ్ళు కరెక్ట్ బెస్ట్, ఈయనే బెస్ట్. 17th పుట్ట మోడీ గారు మాట్లాడితే ఆ స్టేట్లో రాదబ్బా బీజేపీ అనుకున్నా, తిప్పేసి వచ్చేస్తాడు పోయి ఒక వారంలోనే. మొత్తం ఓట్లు వాళ్ళకే. అంటే దే ఆర్ మోటివేటర్స్. దే కెన్ మోటివేట్ పీపుల్, మోటివేట్ మనీ. ఎలా రావాలి డబ్బులు వాళ్ళకి తెలుసు, పేరు ఎలా రావాలి, డబ్బు ఎలా రావాలి. శత్రువులను కూడా వాళ్ళు మెప్పించేస్తారు. శత్రువులు కూడా బా ఇట్లాంటి వాడు ఉండాలి రబ్బా. కేసీఆర్ గారు 17th పుట్టారు. సో ఈ 17 కానీ 8 కానీ 26 పుట్టిన వాళ్ళకి ఒక 33% లక్ ఆల్రెడీ ఉంది. 888లో 3 8లు కదా, వీళ్ళందరూ ఒక్కొక్క లక్. పేరులో కూడా మనకి 8 వచ్చినప్పుడు మీకు తిరుగుంటుంది. ఇంకా పేరులో 8 ఉండి వీళ్ళు ఫ్రీక్వెంట్గా 8 నెంబర్ కనబడతా ఉంటే వెహికల్లో కానీ ఫోన్లో కానీ. చాలామందికి ఫోన్లో అయితే నాకు చాలామంది కమ్యూనికేట్ చేశారు, సార్ మీరు ఒక అతనికి 888 ఫోన్ నెంబర్ లాస్ట్లో 888 మీకు ఎలా ఉంటుంది సార్, ఈ నెంబర్ చూసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి సార్ నాకు. అండ్ ఒక కంపెనీ పెట్టాను బాగుంది, ఇంకో కంపెనీ పెట్టాను, ఒక డబ్బులు సంపాదిస్తున్నాను, ఒక 40 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఉన్నాం సార్. ఎలా ఉన్నారంటే మీ దగ్గర బాగున్నామంటే ఆ తెలియని వైబ్రేషన్స్, వెరీ వెరీ పాజిటివ్. వీళ్ళు బ్లాక్ కలర్ ఎల్లో కలర్ ఎక్కువ వేసుకుంటే బ్లాక్ కలర్ ప్యాంట్, ఇంకా వైట్ న్యూట్రల్, ఎల్లో ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ దెమ్. సో ఇంట్లో ఎల్లో షేడింగ్స్ గోడలకు కానీ వైబ్రేషన్స్ బాగా మ్యాగ్నిఫై అవుతాయి. ఒక నీలం మోర్ దెన్ 2 carats 2 కన్నా ఎక్కువ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసుకుంటే వీళ్ళకి ఇంక అడ్డంకులే లేవు. అంటే దే ఆర్ లక్కీ పీపుల్. ఏంజల్ నంబర్స్ అంటే ఏంటి సార్, అంటే దేవతల నంబర్లు అనుకోండి. సో ఒక లక్కీ నెంబర్ ఉంటేనే మనం కోట్లు సంపాదిస్తున్నాం. ఒక అమ్మాయికి ఒక లక్కీ నెంబర్ చెప్తేనే షీ హాస్ మింటెడ్ నంబర్ లాట్ ఆఫ్ మనీ. ఒక లక్కీ నెంబర్ అంటే ప్లాట్ 104 కొనుక్కోండి, లేదా 107 కొనుక్కోండి, 8 206 కొనుక్కోండి. సార్ నిజంగా ఒక 206 ఒక అపార్ట్మెంట్ అంటే అది 8 వస్తుంది. కొనుక్కున్న రేటుకి ఆయన అమ్మాలని లేదు, ఊకే అప్పుడు కొని పెడతా ఉన్నాడు. అన్నీ 8లో కొనుక్కున్నాడు ఆయన తెలియకనే. 404 లేకపోతే 503. ఒకసారి నాకు వచ్చి నాకు మొత్తం 23 అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్, అన్నీ తెలీదు 8లే వచ్చాయి కొనేసాను అని. ఆ తుక్కు రేట్లు వస్తాయి నీకు అని చెప్పా. ఒక 3-4 years తర్వాత కలిసి ఒక 6 అపార్ట్మెంట్లు కొన్న ఈ 23 కొన్న అమౌంట్ ఆ 6 అపార్ట్మెంట్కి వచ్చేసిందంట రిటర్న్. సో ఈ 17 ఈ మిగతాదంతా లాభమే ఆయనకి, రెంట్లు వస్తున్నాయి. సో ఈ అపార్ట్మెంట్స్ కూడా చాలామంది 104కి ఇంపార్టెన్స్ ఇస్తారు, 401కి ఇస్తారు కానీ 203కి ఇస్తారు కానీ 8కి ఇవ్వరు చాలామంది. అది కొంచెం రేట్ తక్కువ పడతాయి. అవునవును. బట్ ఆ అపార్ట్మెంట్ రేట్లే 3 ఇంతలు 30 కోటి 90 లక్షలకి కూడా అడుగుతూనే ఉంటారు వచ్చి. అట్రాక్టింగ్ అనమాట. సో వీళ్ళకి లవ్ లైఫ్ బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అండ్ 8 వాళ్ళు 1 వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. 1 వాళ్ళకి లక్కీ డేస్ ఏ విధంగా ఉంటుందండి? లక్కీ డేట్స్ వచ్చేసి మండే, వెడ్నెస్డే అండ్ సాటర్డే బాగా కలిసి వస్తాయి. ఒక్క నంబర్ 1 వాళ్ళతో జాగ్రత్తగా ఉండేది. 8 అనేది శనీశ్వరుడు, 1 వచ్చి సూర్యుడు అనమాట, తండ్రి కొడుకులు. ఇద్దరు నిజాయితీ పర్లే కానీ ఇద్దరికి పడదు. కాబట్టి 1, 10, 19, 28లో ముఖ్యమైన పనులు చేయకుండా వాయిదా వేసుకుంటే చాలు. ఇంపార్టెంట్ వర్క్స్ ఆ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా 1, 10, 19 మిగతా అందరూ మ్యాచ్ అవుతారు వాళ్ళకి. ఆల్ రిమైనింగ్ 9 numbers 8 చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ 1లో ఎక్కువ అగ్రిమెంట్స్ చేసుకోకుండా, ఎవరితో ఆర్గ్యుమెంట్స్ లేకుండా కొట్లాటలాగా చూసుకుంటే మిగతా రోజుల్లో వీళ్ళ మాటే చెల్లుతుంది. ఓకే. చాలామందికి వీడియో చూసిన తర్వాతైనా సరే కంపెనీ లోగోస్ కానీ, కంపెనీ వెబ్సైట్ కానీ, లేదంటే పేరు కానీ, లేదా లైఫ్ పార్ట్నర్ నేమ్ విషయంలో కానివ్వండి, లేదంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, ఎవరికైనా సరే 8 అని అంటే ఎటువంటి లక్కీ నెంబర్ అను, లేదంటే ఎక్కువగా ధనాకర్షణకి సంబంధించిన నెంబర్ను అనుకున్నప్పుడు వాళ్ళకి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని ఉంటుంది. సో మీ దగ్గర ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? అంటే నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయించుకోవాలి? నిక్ నేము, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి సో దానికి మీరు క్లారిఫై ఇస్తే దాన్ని బట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలా? ప్రాసెస్ ఏంటి? అవును సార్. ఏమంటే అసలు పేరులో కరెక్షన్ ఉందా లేదా, నంబర్స్ బాగున్నది ముందు నేను ఫస్ట్ సెపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాండమిక్ పీరియడ్లో ఐ డోంట్ వాంట్ ద క్లయింట్స్ టు కమ్. ఇప్పుడు పేరు బాగుండొచ్చు, కరెక్షన్ ఎందుకు అవసరం లేదు. సో పేరు బాగుందని చూశాక బాగలేని వాళ్ళకి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్లో, లైఫ్లో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, బిజినెస్ పెడితే లాస్, ఒక బిజినెస్ 2-3 బిజినెస్లు చేసిన లాస్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా మన ఫోన్ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
లేదు ఒకసారి అన్నని అడిగి కనుక్కుందాం పేరులో ఎంత ఉంది ఎనర్జీ అన్న వాళ్ళకి 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ సీక్వెన్స్లో పెడితే నేను 24 అవర్స్ లోపల, చాలామంది ఏం చేస్తారు 1 o'clock పెట్టి మార్నింగ్ 5 o'clockకి ఇంకా రిప్లై అని అడుగుతున్నారు. దయచేసి ఎందుకంటే ఇది చాలా స్టడీ చేసి పెట్టాలి కాబట్టి ఒక 24 hours టైం లోపల వాళ్ళ పేరు బాగుందా లేదా రిప్లై వస్తుంది. బాగలేని వాళ్ళు దే కెన్ గో ఫార్వర్డ్ టు టేక్ మై అపాయింట్మెంట్. ఎందుకంటే ఒకరోజు వచ్చి ఎంక్వైరీస్ మనకు చూసి కరెక్ట్ చేయాలంటే 5 years పడుతుంది. ఇట్స్ ఎ హ్యూజ్ టైం. సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అంటే కొంతమందికి ఏమంటే అర్జెంట్గా తీసుకోండి, కొంతమందికి 2 months పర్లేదు, కొంతమంది 1 year పర్లేదు అని చెప్తాను నేను. అర్జెంట్ వాళ్ళు తొందరగా తీసుకొని, లేట్ వాళ్ళు పర్లేదు వాళ్ళు కొంచెం నిదానంగా తీసుకోవచ్చు. ఈ వాట్సాప్ నంబర్స్ వచ్చి 9966000317 9966000317. ఇంకొక నంబర్ 9133789199 9133789199. ఈ 2 నంబర్స్కి పెడితే నేనే స్వయంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే కొన్ని పేర్లు చాలా బ్యాడ్గా ఉంటాయి నాన్న, మనము ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. కొన్ని పేర్లు ఏమో పవర్ 50 ఉంటుంది, వాళ్ళు కొంచెం కొన్ని పేర్లు బాగుంటాయి, వాళ్ళకి మనం ముట్టుకోం. ఓకే. సో ఎందుకంటే పేరే బలం నాన్న. చాలామంది ఏమంటే ఇప్పుడు మనం చెప్పినట్టు 8 series గురించి ప్రపంచాన్ని శాసించేది 8 నంబర్. ఓకే. అమెరికా నంబర్ 17. ప్రపంచంలో మీరు ఎక్కడ జాబ్ చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరన్నా, మా తమ్ముళ్ళు కావచ్చు, మా చెల్లి కూడా అమెరికాలో ఉంది లాస్ట్ 23 yearsగా. అమెరికా నంబర్ 17. అమ్మ 17 అంటే అమ్మ. ఈ 8 నంబర్ మనకి రక్షణగా ఉంటుంది, కావాల్సిన తెలివిస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. సో 8లో పుట్టిన వాళ్ళు హెల్తీగా లేకపోయినా, ఆ స్టేజ్కి వెళ్ళలేకపోయినా, పేరులో 8 letters ఉండి హెల్త్ చదివంటే పేరు కట్టలేకపోతే ఈ 8 కనబడినా కూడా తీసుకోలేము, లక్ తీసుకోలేము. సో లెట్ us బీ లక్కీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 2022లో మనము ఒక గ్రేటర్ లెవెల్కి వెళ్ళాలి, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం మంచి చేయాలి, మనం బాగుండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ నేమ్ కరెక్షన్ కనుక సో వీడియోలో చెప్పిన విధంగా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ త్రూ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నేమ్కి ఆ కరెక్షన్ అవసరం ఉందా లేదా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీ నేమ్ కరెక్షన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.